ఇక సత్యసాయి జిల్లా ఆగలి మండలంలో చిరుతపులి కలకలం రేపుతోంది. గాయత్రి కాలనీలో చిరుత సంచరిస్తోంది. దృశ్యాలని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. 2 రోజుల క్రితం గొర్రెల మందపై చిరుత దాడి చేసింది. ఘటనలో గొర్రె మృతి చెందింది. గాయత్రి కాలనీలో తరచుగా ఎలుగుబంట్లు, చిరుత సంచార ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్రనాథ్ రెడ్డి అందిస్తారు. చెప్పండి నాగేంద్రనాథ్ రెడ్డి. దుర్గా శ్రీ సత్యసాయి జిల్లా అగలిలోని గాయత్రి కాలనీలో చిరుత కలకలం రేసింది. గత 2 రోజుల క్రితమే గొర్రెను కూడా చంపి తినడం జరిగింది. ఇదే విషయాన్ని స్థానికులు ఫారెస్ట్ అధికారులకు చెప్పడం జరిగింది. ఈ ప్రాంతంలో ఎలుగుబంట్లు, చిరుతలు ఎక్కువ సంచరిస్తున్నాయి ఆయన చెప్పినప్పటికీ ఫారెస్ట్ అధికారులు గత 2 రోజుల క్రితం గొర్రెను చెప్పినప్పటికీ ఏమాత్రం పోలీసులు వాళ్ళు ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదు. కాబట్టి ప్రజలు చాలా ఇబ్బంది అవుతుంది, ప్రాణాలతో చిలగాటమాడుతున్నారు ఫారెస్ట్ అధికారులు అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనం సీసీ ఫుటేజీలో చూడొచ్చు చిరుత రావడం వెళ్ళడం అనేది. అలాగే మడకశిర పట్టణంలో కూడా ప్రైవేట్ స్కూల్లోకి ఒక ఎలుగుబంటి వచ్చి హల్చల్ చేయడం అనేది. ముఖ్యంగా నిన్న ఈ సాయంత్రం కళ్యాణదుర్గం పట్టణంలో కూడా సమీపంలో 4 ఎలుగుబంట్లు ఏకంగా రావడం జరిగింది. అక్కడ కూడా 4 ఎలుగుబంట్లను స్థానికులు తరిమేయడం జరిగింది. మొత్తం ఇక్కడ చూస్తే అనంతపురం జిల్లాలో ఏవైతే అటవీ ఉన్నాయి, అడవుల్లో ఉన్నాయో మొత్తం అన్ని జంతువులన్నీ, చోరుముగాలన్నీ పట్టణాల్లోకి అలాగే గ్రామాల్లోకి వస్తున్నాయి. స్థానికులు ప్రతి చోట భయభ్రాంతులకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల ఇదంతా జరుగుతుందంటారు. ముఖ్యంగా ఈ జంతువులకు ఆహారం లేక, నీరు లేక ఇవన్నీ మొత్తం గ్రామాల్లోకి వస్తున్నాయి. ఫారెస్ట్ అధికారులు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి. ఇవి ఇలాగే వస్తే ప్రజల మీద పడి దాడి చేసే అవకాశం ఉంది, ప్రజలు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది అనేసి స్థానికులు చెప్తున్నారు. ఫారెస్ట్ అధికారులకు ఎన్ని పర్యాయాలు చెప్పే వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదు. 2 రోజుల క్రితమే గొర్రె చెప్పినప్పటికీ అదే విషయాన్ని మేము ఫారెస్ట్ అధికారులకు చెప్పాము, అయినప్పటికీ ఏమాత్రం పట్టించుకోలేరు. ఏమంటే మేము ఏవైతే ఘటన జరిగిన తర్వాత అలర్ట్గా ఉన్నాము కాబట్టి ఈ రోజు ప్రాణాలతో బయటకు పడ్డాము. ఈ ఫారెస్ట్ అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకుని రాష్ట్ర స్థాయి అధికారులు జోక్యం చేసుకుని దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా స్థానికులు కోరుతున్నారు. ప్రాణాలను కాపాడాల్సి ఖచ్చితంగా కాపాడాలి, వీరు ఇప్పటికైనా కూడా గుర్తించండి అనేసి వాళ్ళు మొరపెట్టుకుంటున్నారు. జంతువులను చంపుతున్నప్పటికీ ఇంటి దగ్గరకు వచ్చి ఏమాత్రం చేయలేకపోతున్నాము. ఈ క్రూర జంతువులు మేము ఎలాగా ఒకరిద్దరం దాన్ని ఎదుర్కోగలము. పట్టపగలైతే అందరూ కలిసి దాన్ని బయటికి పంపించడం జరుగుతుంది. అయినా కూడా అవి కూడా ఆకలితో ఉన్నాయి. ఫారెస్ట్ ఖచ్చితంగా ఆహారం కల్పించాలి, నీటి సౌకర్యం కల్పించాలి. దాన్ని కల్పించేస్తే అవి గ్రామాల్లోకి కానీ పట్టణాలకు కానీ వచ్చే పరిస్థితి ఉండదు. దీన్ని ఇలా కల్పించకపోవడం వల్ల ఫారెస్ట్ అధికారులు వస్తున్నాయనేసి ఫారెస్ట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ నాగేంద్రనాథ్ రెడ్డి.